పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 42వ వచనం. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకొనియున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ మాట నమ్ముకొనియున్నాను. ప్రియులారా, దేవుడు తాను చేస్తానన్న దానిని చేసి తీరుతాడని మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలముగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనలతో కానీ అభిప్రాయాలతో కానీ ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో కానీ నిమిత్తం లేదు. ప్రియులారా, బయటికి కనిపించే దానితో పని లేదు. వీటన్నిటినీ విశ్వాసానికి ముడిపెట్టాలని చూస్తే మనం దేవుని మాటని నమ్మడం లేదు అన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఇక మనకి చీకటిలో పని లేదు. విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన మాటను మనం ఉన్నదున్నట్టుగా నమ్మితే మన మనస్సుకు శాంతి ఉంటుంది. ప్రియులారా, మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవునికి ఎంతో సంతోషదాయకం. మొదటగా మన ఆత్మల్ని దీవించడానికి, రెండవదిగా సంఘంలో చేరని వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి. కానీ ఇలా ఉపయోగపడే స్థితి నుంచి మనం మొహం చాటు చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే, నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెను నా చేతిలో ఉంచాడు, ఇది గడిచిన తర్వాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగనిస్తాడు అని. ప్రియులారా, శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం. మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం. తన పిల్లలకి మంచి చేయడమే ఆయన మనస్సుకి ఆనందం. విశ్వాసం ఉపయోగపడడానికి, అభివృద్ధి పొందటానికి సాధనాలు కేవలం కష్టాలు శ్రమలే కావు. వాక్యాన్ని చదవడం, తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్న దాన్ని ఆకలింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే. దేవుని బిడలారా, నీకు దేవుని వాక్యముతో ఉన్న పరిచయం వల్ల నీవు చెప్పగలగాలి ఏమనంటే, దేవుడెంత ప్రేమామయుడు అని. అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్న మాట, ఇలాంటి స్థితికి తీసుకురమ్మని దేవుని అడుగుదాం. ఆయన దయను, మృదు మధురమైన లాలనను మీరు పూర్తిగా అనుభవించాలని, ఆయన ఎంత మంచివాడో తెలుసుకోవాలని, తన పిల్లలకు క్షేమం జరగడం ఆయనకెంత ఇష్టమో మీకు తెలియాలని ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇలాంటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకుంటాం. మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాం. అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం, నేను నీ మాట నమ్ముకొని ఉన్నాను అని. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ వందనాలు. రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణంలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి తండ్రి. నాయన, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. రక్షణ వారికి రక్షణ దయచేయండి నాయన. ఉద్యోగస్తులు తండ్రి, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మరీ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి.
నాయన నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను నాయన దీవించండి. నీ కాపుదల వారికి ఇవ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, మంచి వివేచన, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. మీరే తోడుగా నడిపించుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.